శ్యామ్లాల్ బిల్డింగ్ బేంపేట వాసులం మేము. శ్యామ్లాల్ బిల్డింగ్ ఎంట్రన్స్లో 2 వైన్ షాపులు ఓపెన్ అయ్యాయండి. అక్కడ దగ్గరలో హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, మహర్షి కాలేజు, ఉమెన్స్ కాలేజు, అక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలే హాస్టల్స్, ఉమెన్స్ కాలేజు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడ. మళ్ళీ అతి దగ్గరలో 100 నుంచి 150 మీటర్ల లోపల విజయ గణపతి ఆలయం ఉంది. ఆ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అది. చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ 2 వైన్ షాపులు ఓపెన్ చేసి ఇట్లా అక్కడికించి దారిలకించి జనాలు రాలేకపోతున్నారు మొత్తానికి. మెయిన్ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా ఇబ్బంది, అంటే ఇబ్బంది. డే టైంలో కూడా అక్కడికి నడవడానికి కష్టమైపోతుంది. 2 వైన్ షాపులు ఎట్లా అంటే ఒక 15 ఫీట్ రోడ్లో 2 వైన్ షాపులు ఏ విధంగా ఇచ్చారో డిపార్ట్మెంట్ వాళ్ళు మాకైతే అర్థమవుతలేదు. ఎదురుగానే 15 ఫీట్ రోడ్లో ఆపోజిట్ 2 వైన్ షాపులు మన ఏ బేసెస్లో ఇచ్చిందో ఆ కమిషనర్ సూపరింటెండెంట్ గారు అర్థమవుతలేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము 1 డిసెంబర్కి. ఇక్కడ చాలా స్థానికంగా చాలా ప్రాబ్లంలు అవుతున్నాయి అని చెప్పేసి ఆయన ఇవ్వనన్నాడు లైసెన్స్. మళ్ళీ ఏ విధంగా ఇచ్చాడో వారం రోజుల కింద పర్మిషన్ ఇచ్చారు. ఆ 2 వైన్ షాపులు చాలా ఎత్తికి అయిపోయి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంటే రోజు అక్కడ ఉన్న స్థానిక ఏసీపీ గారు కమ్యూనికల్ పోలీస్ డిపార్ట్మెంట్ అని గ్రూప్ బెటర్, ఆ గ్రూప్లో కూడా మేము రోజు ఎస్కలేట్ చేస్తూ ఉన్నాము ట్రాఫిక్ ప్రాబ్లంలో. మా మహిళలు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు, అక్కడికి నడవలేకపోతుంటే. ఈ మధ్యలో ధర్నా కూడా చేశాము, న్యూస్లో వచ్చింది. కానీ ఎటువంటి ఇంతవరకు యాక్షన్ కాలేదు. వాళ్ళు అదే విధంగా నడిపిస్తున్నారు. వైన్ షాపుల మీద ఎటువంటి చర్య లేదు. మా శ్రీమూర్తులకు అక్కడికి రావడం చాలా కష్టమండి. అక్కడికి వెంటనే మాకు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇట్లా మాకు ఎటువంటి అది లేదు. వాళ్ళు అక్కడ కమర్షియల్ ఉన్న ప్లేస్లో మెయిన్ రోడ్ల మీదకి ఆ షాపులను తరలిస్తే చాలా బాగుంటుంది. స్థానికులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. గవర్నమెంట్ ప్రజల కోసం ఉంది, ప్రజలు గవర్నమెంట్ కోసం ఉన్నది. ఆ విధంగా గవర్నమెంట్ పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. కావాలంటే మీరు మా శ్రీమూర్తులను కూడా అడగండి. అటువంటి ఎటువంటి ప్రాబ్లం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చామంటే ఏసీబీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. అది కూడా పేపర్లో కూడా వచ్చింది. అతను వాళ్ళ పరిధిలో లేదు, అది వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా, అది పాలసీ ప్రకారంగా అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వస్తున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఇచ్చాము, డిప్యూటీ కమిషనర్ గారికి ఇచ్చాము. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు. వాళ్ళు ఇంకా రోడ్డు మీదకి రెనోవేషన్ వర్కులు చేసి ఇంకా రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఇంకా అటువంటి ఫొటోస్ అవన్నీ కూడా మేము ఇప్పుడే లోపల ప్రజావాణి దానికి చెన్నారెడ్డి గారు సమక్షంలో ఇప్పుడు సబ్మిట్ చేశాము. చెన్నారెడ్డి గారు కమిషనర్ ఫోన్ చేశారు. ఇప్పుడు మా శ్రీమూర్తులు కూడా అందరూ మాట్లాడారు. అక్కడ ఇమీడియట్లీ అక్కడ వెళ్ళి మాట్లాడి ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. మేము తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఒకసారి మా శ్రీమూర్తులను కూడా అడగండి, ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుస్తుంది మీకు. చూడమ్మా, అది బస్తీ శ్యామ్లాల్ అంటే ప్రతి ఒక్క బస్సు ఆపుతారు. అక్కడ బేగంపేటలో బస్సు ఆపకుండా కానీ ఎక్స్ప్రెస్ అయినా కానీ పక్కన ఆపుతారు. శ్యామ్లాల్లో అల్లంతర బయలు పోతారు, మాదికి పోతారు. చాలా జనాలు ఉంటాం మేము ఎక్కువ. ఈ నుంచి అక్కడ పత్తేనగర్ దాకా ఉంటాం. ఆ పబ్లిక్ అంతా మేము ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి. మా పిల్లల కోసం చాలా కష్టమవుతుంది. ఇక్కడ తాగినోడు ఏం చేస్తున్నాడు అంటే మా మీకు ఇక్కడ పోస్తున్నాడు. ఏమయ్యా అంటే మేము తాగినామంటున్నాం. వాళ్ళతో మేము ఎంత బాధపడాలి. మేము పడ్డది కాక మా పిల్లలు కూడా బాధాలన్నా, అందునుంచే మాకు తీయాలని కోరుకుంటున్నాం. అంతే. అందరికి ఇచ్చాము కానీ అందరు చూస్తామంటారు కానీ ఏం లంచం పెడుతున్నారో తెలియదు మాకు. అట్లా చేస్తున్నాం. ఇప్పుడు నెల నుంచి అవుతుంది అనుకో, నెల నుంచి. ఇప్పుడు కొత్తగా అయిందన్నమాట, కొత్తగా వచ్చి ఇప్పుడు చేసిపోతుంది అన్నమాట. అట్లా అందుకోనికి మా పిల్లల గురించి అన్న అంత దయచేసి మాకు చేయాలి. నా ఎందుకంటే ఇప్పుడు రేపు ఎట్లా అవుతుంది, బస్సులా పోయే మనిషి ఎక్కడ పోతుండే, ఏడిసిపోతుండే, ఎంత చూస్తున్నారు. అందునుంచే మాకు చేయాలి. పక్కన గుడి పక్కన ఉంటాం. న్యాయం జరుగుతుంది కాదు, జరగాలని వచ్చినాము. ఎక్కడైనా వెళ్తాం. మళ్ళీ న్యాయం జరగకపోతే ఇంకెక్కడైనా వెళ్ళమంటే వెళ్తాం. అట్లేం లేదు, మాకు వెళ్తాం. సరే అండి. ఫ్రీ బస్ పోలేకపోతే అది పక్కనేమో కానీ మా పిల్లలు కూడా అక్కడ దిగలేకపోతున్నారండి. కాలేజ్ బస్సు కూడా ఆపితే ఈ వైన్ షాప్ల మధ్యలో నుంచి ఏం వెళ్తారమ్మా, ఇక్కడ ఈ లైన్లోకి ఏం వెళ్తున్నారు, మీరు పక్క నుంచి వెళ్ళండి అని చెప్తున్నారు పిల్లలకి. అసలు నడవనికి రాదు పిల్లలకి, అసలు ఏం లేదండి. అక్కడ చాలా ఇబ్బంది ఉంది. 2 ముందు చాలా అంటే ఇక్కడ దగ్గరికే ఉన్నాయి కదా. ఇన్ని రోజులు ఒకటే ఉండే ప్రాబ్లం అనుకున్నాం, ఇప్పుడు 2 వచ్చేసినాయి అనమాట. ఇంకా చాలా కష్టం అవుతుంది. లేదని అంతే కదండి, ఎవరి ఇళ్ళలోకి వచ్చేసినా చెప్పలేము కదా. ఆల్రెడీ వచ్చినారు కూడా ఇళ్ళకి కూడా, అందుకని తీయాలి కంపల్సరీ. మెయిన్ రోడ్లో ఉన్నాయి అవి, మాకు ఎంట్రన్స్లోనే అసలు వెళ్ళడానికి అసలు వీలే లేదు అక్కడ. అక్కడనే పెట్టడానికి కారణం ఏంటి? అది కారణం మాకు తెలియదు అండి మళ్ళీ కదా. గవర్నమెంట్ కారణం మాకు తెలీదు, కానీ 2 ఆపోజిటే ఉన్నాయి. ఇంకా వాళ్ళు నిలబడి ఉంటే మేము వెళ్ళడానికి కూడా వీల్లేదు మాకు అక్కడ.